పీఠ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి గో సంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను సరఫరా చేసే వాహనాలను ఎవరూ కూడా ఆపవద్దని సూచించారు. వారికి ఆవులను తరలిస్తున్నట్లుగా ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియజేయాలని కోరారు. నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవేలపై చెక్ పోస్టును ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో గస్తీ వాహనాలను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నామని అన్నారు. ఇబ్రహీంపట్నం ఎస్డిపిఓ ఆఫీస్లో ఈ గో సంరక్షణ సమితి సభ్యులందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మనకు బక్రీద్ సందర్భంగా ఈ నెల 27న ఉంది. సో దాని కొరకు మనం ఒక 2 చెక్ పోస్టులు ఆగపల్లి యాచారం మండల్లో నాగార్జున సాగర్ హైవే మీద ఉంది. అండ్ ఇంకొకటి కడ్తాల్ టోల్ గేట్ దగ్గర మనము ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది 24/7 3 షిఫ్ట్స్లో పనిచేస్తున్నది. ఇక్కడ సిబ్బంది కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఛార్జ్ ఉంటున్నారు 2 ప్లేసెస్లో కూడా. సో దీంతో ఈరోజు గో సంరక్షణ సమితి సభ్యులందరికీ కూడా మనకుండే చట్టాల గురించి అవగాహన కల్పించి వాళ్ళను కూడా ఎక్కడున్నా కూడా ఈ కౌ ట్రాన్స్పోర్ట్ అటువంటిది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో దీని కొరకు వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ పోలీస్ వరకు ఈ చెక్ పోస్ట్లే కాకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ ఇప్పుడు మనకు శ్రీశైలం యాజ్ వెల్ as నాగార్జున సాగర్ మధ్యలో ఆల్టర్నేటివ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మనం మొబైల్ ప్యాట్రోలింగ్ చేసేటు అండ్ నైట్ టైమ్స్లో కూడా ర్యాండమ్గా అక్కడ ఆ రోడ్స్లో కూడా వెహికల్ చెక్ చేసేటు ప్లాన్ చేసాము. అండ్ చెకింగ్ కూడా గత 10 days నుంచి జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ 10 days అయితే ఇంకొద్దిగా మనం చెకింగ్ ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితిలో గౌరక్షక్స్ కానీ లేకపోతే ఇంకొకరు కూడా రోడ్డు మీద వెహికల్స్ ఆపడం కానీ అటువంటి చేయొద్దని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఏదున్నా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ ఆన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అటువంటిది ఎవరన్నా ఇంకా వేరే మనకు సివిలియన్స్ అటువంటి వాళ్ళు కూడా ఈ కౌ ట్రాన్స్పోర్ట్ మీరు చూసినట్టయితే మనము ఇన్ఫర్మేషన్ మీరు పాస్ ఆన్ చేసినట్టయితే పోలీసు వారు తగు చర్యలు తీసుకుంటారు. అండ్ ఎక్కడన్నా మనం పట్టుకున్నప్పుడు కూడా ఈ క్యాటిల్ పాండ్స్ కూడా కలెక్టర్ గారితో అండ్ ఇక్కడ ఉండే మున్సిపల్ కమిషనర్స్తో అంతా మాట్లాడి ఇబ్రహీంపట్నంలో ఒక క్యాటిల్ పాండ్ అండ్ ఆమంగల్లో ఒక క్యాటిల్ పాండ్ పెట్టడం జరిగింది. సో ఇవి పట్టుకున్నప్పుడు వాటికి క్రూయల్టీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాటిల్ ఒక వెహికల్లో ట్రాన్స్పోర్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా క్లుప్తంగా చూస్తున్నాం. అండ్ వెటనరీ డాక్టర్స్ కూడా వాళ్ళకు సర్టిఫికేట్ ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫిట్ ఫర్ స్లాటర్ అనే అటువంటి సర్టిఫికేట్ ఉంటేనే అవి ట్రాన్స్పోర్ట్ అయ్యేట్టు కూడా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలకు సివిలియన్స్ కానీ గోరక్ష